శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి 13, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వార్త ఏదైనా ప్రచారంలోకి వచ్చింది. కువైట్లో ప్రస్తుతానికి జారీ చేస్తున్నటువంటి ఫ్యామిలీ విజిటింగ్ వీసాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 2 నెలల తర్వాత ఆపేస్తారంట కదా అని చెప్పేసి ఒక వార్త ఏదైనా ప్రచారంలో ఉంది. అయితే దీన్ని కువైట్కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఖండించారు. అలాంటిది ఏమీ లేదు, వీసాలు జారీ అయినటువంటిది కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి వీసాలు ఆపేస్తారు అనేటువంటి దాంట్లో ఏదైనా నిజం లేదు. అలాగే వాళ్ళు ఇంకొక విషయం కూడా ప్రకటించారు. ఎవరైతే విజిటింగ్ వీసా పైన రావాలనుకుంటుంటారో అలాంటి వారు తప్పనిసరిగా వీళ్ళు ఏవైతే నియమ నిబంధనలు పెట్టారో వాటికి లోబడే రావాల్సి ఉంటుంది. మొదటిది వచ్చి తప్పనిసరిగా వారు తీసుకున్నటువంటి విమాన టికెట్లు అనేటువంటిది దేశీయ విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో, అంటే కువైట్ ఎయిర్వేస్ కానీ జజీరా ఎయిర్వేస్, ఇలాంటి వాటి ద్వారా మాత్రమే వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తప్ప వేరే వాటిలో బుక్ చేసుకుని వస్తే కనుక అలో ఉండదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీ విజిటింగ్ కానీ మిగతా విజిట్ వీసాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా రావాలనుకునే వాళ్ళు ఈ విమానాల ద్వారా మాత్రమే మీరు తప్పనిసరిగా టికెట్లు అయితే కనుక బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చి, ఎవరైతే స్పాన్సర్ ఇక్కడ విజిట్ వీసా తీసుకోవాలనుకుంటుంటారో అతను ఎవరైతే పిలిపించాలనుకుంటున్నారో వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, పిల్లలకైతే కనుక వాళ్ళ కొడుకే అని చెప్పేసి బర్త్ సర్టిఫికేట్ అలాంటివి ఉంటాయి కదా, సో అవి కానీ, అలాగే తల్లిదండ్రులు అయితే కనుక వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ, వీటికి సంబంధించిన సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఇండియాలో స్టాంపింగ్ చేయించుకొని ఉండాలి, అలాగే కువైట్లో కూడా స్టాంపింగ్ చేయించుకొని మన ఎంబసీ ద్వారా అప్రూవల్ అయితే పొంది ఉండాలి. సో అది ఇంకా తప్పనిసరిగా అలాంటి అప్రూవ్డ్ సర్టిఫికేట్, స్టాంపింగ్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటేనే, అంటే ఫారినర్ అఫైర్స్ నుంచి స్టాంపింగ్ చేయబడి ఉండాలి. సో అది సింపుల్ అండి. మీరు ఇండియాలో ఎవరైతే ట్రావెల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్లయితే వాళ్ళు చేపించిస్తారు. అలాగే దాన్ని తీసుకొచ్చిన తర్వాత కువైట్లో మళ్ళీ ఇక్కడ మన ఎంబసీని కలవాలి. ఎంబసీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫారిన్ అఫైర్స్ నుంచి ఒక స్టాంపింగ్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ సర్టిఫికేట్ కింద లెక్క. సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందో కదా అని చెప్పేసి డైరెక్ట్గా తీసుకొచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే దాన్ని అలో చేయరు. దానికి తప్పనిసరిగా స్టాంపింగ్ అనేటువంటిది ఉండాలన్నమాట. ఓకేనా? సో అవి ఉండాలి. దాంతోపాటుగా వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, సివిల్ ఐడి కార్డు కూడా వ్యాలిడ్గా ఉండాలి ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో అతనిది. దాంతోపాటుగా రెసిడెన్షియల్ ప్రూఫ్ కూడా ఉండాలి, ఎక్కడ ఉంటున్నారు ఏంటంటే దాని గురించి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండి అప్లై చేసుకుంటే వీసా అయితే పుడుతుంది. దాని తర్వాత వాళ్ళు ఈ దేశీయ విమాన సర్వీసులు ఏవైతే వాటి ద్వారా మాత్రమే టికెట్లు తీసుకొని రావాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే విమాన సంస్థల ద్వారా తక్కువ రేటు టికెట్లు వస్తున్నాయను, లేదంటే ఇంకొక కారణం చేతను వేరే విమానాల ద్వారా టికెట్లు తీసుకుంటున్నారు ఆ సర్వీసులు, ఆ విమాన సంస్థల ద్వారా. సో అప్పుడేమవుతుందంటే వాళ్ళు రావడానికి కుదరదు, అక్కడే ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తారు. కాబట్టి విజిట్ వీసా పైన రావాలనుకునే వాళ్ళు ఈ నిబంధనలకు లోబడి వచ్చినట్లయితే ఏ టెన్షన్ లేకుండా మీరు కువైట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ వీసా పైకి మేము మార్చుకోము అనేటువంటి సైన్ గట్టి పెట్టాల్సి ఉంటుంది స్పాన్సర్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం కదా, ఇక్కడ ఏదైనా పని చూసుకుంటాం, అక్కడ అకౌంట్ మార్చుకుంటాం అంటే కుదరదు, ముందుగానే సైన్ చేయాల్సి ఉంటుంది, కాంట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది కనుక ఉల్లంఘించినట్లయితే స్పాన్సర్ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఎన్ని రోజులైతే ఇక్కడికి రావడానికి అనుమతి ఉంటుందో అన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఇక్కడ చర్యలు తీసుకోబడుతుంది స్పాన్సర్ పైన. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే విజిట్ వీసా పైన పిలిపించాలనుకున్నట్టుకుంటే దానికి సంబంధించిన అర్హతలు ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీకి అయితే కనుక 400 దినాల జీతం ఉండాలి, అలాగే వాళ్ళ రిలేటివ్స్ బంధువులు ఎవరైనా పిలిపించాలంటే 200 దినాల జీతం ఉండాలి, అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. సో అది కూడా అటెస్టేషన్ ఉండాలి. వీటన్నిటికి లోబడి ఇవన్నీ అర్హతలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఫ్యామిలీ వీసా పైన మీకు సంబంధించిన వాళ్ళని పిలిపించుకోవచ్చు. కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఒక 16 మందికి జైలు శిక్ష మరియు జరిమానా విధించింది. ఎందుకో తెలిసిన మనీ లాండరింగ్ కేసులో. అందులో కూడా ఈ నదర్ నెట్వర్క్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ నెట్వర్క్లో భాగంగా పనిచేస్తున్నటువంటి ఒక 16 మంది పైన న్యాయస్థానం అయితే విధంగా తీర్పునిచ్చింది. అందులో ఒక 13 మందికి 10 సంవత్సరముల జైలు శిక్ష విధించగా ఒక ముగ్గురికి వచ్చి 5 సంవత్సరాల జైలు శిక్ష, అది కూడా కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. ఈ 16 మందికి కలిపి విధించినటువంటి జరిమానా ఎంతో తెలిసిన 14 మిలియన్ల కువైటీ దినార్లు, అంతటి వాల్యూ కలిగినటువంటి జరిమానా విధించారు. మరి వీళ్ళు చేసినటువంటి ఈ మనీ లాండరింగ్, అలాగే నకిలీ పత్రాలను ఒరిజినల్గా సృష్టించడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంతటి నేరాలకు పాల్పడ్డారు. కాబట్టి న్యాయస్థానం అంత ఖరీదైనటువంటి శిక్షని అలాగే జరిమానాను విధించింది. జాబర్ అల్ అలీ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. అది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఒక పాఠశాలలో ఒక విద్యార్థి మరియు అతని బంధువులు, అక్కడ ఉన్నటువంటి టీచరు మరియు వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో వారిపైన మూకుమ్మడిగా దాడి చేశారు. దాంతో వాళ్ళకి కొద్దిగా గాయాలు కూడా అయ్యాయి. దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, కేసు అయితే నమోదు చేశారు.
దాని తర్వాత వీళ్ళని అదుపులో తీసుకున్నారు. ఎవరైతే వీళ్ళపైన దాడి చేశారో వాళ్ళని ఆల్రెడీ అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. దీనిపైన విచారణ అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నట్లుగా వాళ్ళు తెలియజేశారు. కువైట్లో జాతీయ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఎవరైతే ఆకతాయిలు వాటర్ బెలూన్స్ను ఉపయోగిస్తుంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోబోతున్నట్లు గతంలో తెలియజేసిందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా ఒక వార్తలో. సో వారికి 5,000 దినాల వరకు జరిమానా, అలాగే జైలు శిక్ష కూడా ఉండబోతున్న ఒక 3 సంవత్సరాల వరకు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మరొక వార్తను కూడా వాళ్ళు వెలువడించారు. సో చాలా కఠినంగా అయితే ఉండబోతున్నాయి ఇవి. అదేమిటంటే కువైట్లో ఈ వాటర్ బెలూన్స్ కానీ, అలాగే వాటర్ గన్స్ కానీ, అంటే నీళ్లు పోసి కొడుతుంటారు కదా పిల్లలు, అలాంటివి కానీ, అలాగే ఫోమింగ్ స్ప్రేస్ కానీ, ఈ ఫోమ్ స్ప్రేస్ అంటారు కదా, సో అలాంటివి కానీ, ఇవి ఏవి కానీ అమ్మకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మొన్న ఏం చెప్పారు, వాడకూడదు అన్నారు, ఇప్పుడు అమ్మకూడదు అంటున్నారు. ఎందుకంటే అమ్మితేనే కదా ఎవరికైనా దొరుకుతాయి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ బ్రేక్ పాయింట్ వేస్తుంది అనమాట. అమ్మకూడదు, అమ్మితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్లో ఇకపైన ఈ వాటర్ బెలూన్స్ కానీ, ఈ వాటర్ స్ప్రే గన్స్ కానీ, ఫోమ్ స్ప్రేలు ఏవైతే ఉంటాయి ఇవి కానీ వాడటం అనేది నిషేధం. ఎందుకు అనేసి అంటే గత కొంతకాలంగా కనుక పరిశీలించినట్లయితే వీటిపైన చాలా కేసులు అయితే కనుక హాస్పిటల్లో నమోదవుతున్నాయి. ఈ వాటర్ బెలూన్స్, ఈ కెమికల్స్ కలిపినటువంటి వాటర్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ముఖం పైన తగలడం, గాయాలు అవ్వడం, అలాగే కళ్ళు గడు కొంతమందికి డ్యామేజ్, ఈ కేసులు ఎక్కువ అవుతుండడంతో గవర్నమెంట్ దీనికి నిర్ణయం తీసుకుంది. అలాగే పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది వీటి వలన, ఈ ప్లాస్టిక్ వలన. కాబట్టి వీటిని నిషేధిస్తే బాగుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇకపైన కువైట్లో ప్రవాసులకు నాకు తెలిసి కొద్దిగా ప్రశాంతత అయితే లభిస్తుంది ఈ జాతీయ దినోత్సవ వేడుకల్లో. ఎందుకంటే గతంలో ఈ పండుగ వస్తుందంటే వాళ్ళకి ఆనందమే, కానీ ప్రవాసీలు చాలా భయపడేవాళ్ళు పాపం. ఎందుకంటే రోడ్డు పైన వెళ్ళాలన్నా, వెహికల్లో వెళ్ళాలన్నా ఎక్కడ ఎవరు వాటర్తో కొడతారో తెలియదు, ఏ గ్లాస్ పగిలిపోతుందో తెలియదు, ఏ మొహం పగిలిపోతుందో తెలియదు. సో ఆ విధంగా భయపడుతూ వెళ్ళేవాళ్ళు. కానీ ఇకపైన అలాంటి పరిస్థితులు అయితే ఉండవు. కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా గారు అధికార పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన కువైట్ నుంచి బయలుదేరి బహ్రెయిన్కి చేరుకున్నారు. బహ్రెయిన్లో ఆయనకి ఘన స్వాగతం లభించింది. జహరా ప్రాంతంలో ఒక బిదూన్ వ్యక్తి 2 కువైటీల్ని తుపాకీతోటి కాల్చాడు. దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే జహరాలోని వాహా ప్రాంతంలో ఒక బిదూన్ వ్యక్తి తన స్నేహితుడు ఉన్నటువంటి దివానికి వెళ్ళి ఆ స్నేహితుడిని కాలుపైన కాల్చాడు. అలాగే అతని సోదరుని కూడా వెనుక వైపు నుంచి కాల్చడం జరిగింది. దీంతో వారికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. దాని తర్వాత ఇతను ఏం చేశాడంటే ఆ తుపాకీతోటి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి భద్రతా సిబ్బంది మరియు పారామెడికల్ సిబ్బంది హుటాహుటిన ఏదైతే దివానీ ఉందో అక్కడికి చేరుకొని ఆ 2 వ్యక్తులను చికిత్స కోసం చెప్పేసి దగ్గర ఉన్న హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతానికి వారికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ఈ లొంగిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిపైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి దీనిపై సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కానీ ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే తన స్నేహితుడితో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కొన్ని కారణాల వల్ల, విభేదాల వలన ఈ కాల్పులకు తెగబడినట్లు ఆయన ఒప్పుకున్నాడు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే అవి ఇంకా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక గాజాలోనే సుమారుగా ఒక 133 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 28,473 చేరుకుంది. అలాగే గాయపడిన వారి సంఖ్య 68,146 చేరుకున్నట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $268.09 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్ వతియాలన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు బంగారం ధర నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామం పైన నిన్నటికి వాళ్ళకి ఒక 50 పైసలు తగ్గడంతో ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19,450 ఉంది. అది 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 25,201 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మనం పెట్టినటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.